హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి మన రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసే, అందరికీ నచ్చే క్యాబేజ్ 65 ఎలా చేసుకోవాలో చూసేబోతున్నామండి. మరి ఇది మీకు కూడా చాలా క్రిస్పీగా అండ్ కర్రీ పాయింట్ కన్నా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఈ క్యాబేజ్ 65 కోసం నేను 250 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నానండి. దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఈ క్యాబేజీ తరుగుని కప్ మెజర్లో చూసుకుంటే ఇంచుమించుగా 3 కప్పుల వరకు ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మనం రెగ్యులర్గా యూస్ చేసే కారం, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు ముక్కలు చేసి పెట్టుకున్న జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ కార్న్ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని కూడా యాడ్ చేసి ఇవి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా కాస్త ముద్దగా అయ్యే వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. క్యాబేజ్ లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఎక్కువ ప్రెస్ చేస్తే క్యాబేజ్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పిండి లూజ్ అయిపోతుంది. పిండి లూజ్గా ఉంటే పకోడీలు నూనె ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయండి. అలాగే పిండి కలుపుకున్నాక వెంటనే పకోడీలు వేసుకోవాలండి. ఎక్కువసేపు ఇలా పిండిని వదిలేస్తే క్యాబేజ్లోంచి నీరు బయటికి రావడం వల్ల పిండి పలచబడిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా ఉంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. నూనె వేడెక్కాక వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పకోడీలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక కొద్దిసేపు వీటిని కదపకుండా ఉంచేయండి. ఈ స్టేజ్లో కదిపితే పకోడీలు విడిపోతాయండి. ఒక నిమిషం ఇలా వదిలేసాక కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఈ పకోడీలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఉండగా పకోడీలని గరిటతో ఒకసారి ఇలా టచ్ చేసి చూస్తే సౌండ్ వస్తాయండి. ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టేనండి. ఈ స్టేజ్లో పకోడీలని తీసుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. మిగిలిన పిండిని కూడా పకోడీల్లో వేసుకున్న తర్వాత ఆఖరి బ్యాచ్లో ఈ పకోడీలు ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. అనగా 4 పచ్చిమిర్చి నిలువున చీల్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనిచ్చి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ క్యాబేజ్ 65 పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ ఏదైనా కలుపు పప్పుతో కానీ దేంతో పేరప్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు కూడా రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ చాలా టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ 65ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.